ఈరోజు విజయవాడ నడిబొడ్డున అంటే రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్, ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం, ఇక్కడే డీజీపీ కార్యాలయం, ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం, ఇక్కడే విజయవాడలోనే కమిషనరేట్, ఇక్కడే ఏసీబీ పరిధి, ఇదే పరిధిలోనే ఈ పోలీస్ స్టేషన్, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి, నా ముందరనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో, ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏసీబీ కార్యాలయం, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కమిషనరేట్ కార్యాలయం, అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని, డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. మే మాసంలోనే ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే, రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది, రెండో ఘటన సూసైడ్. ఈ సూసైడ్ ఒకసారి వినండి, చూడండి. ఈ క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాని సిఐ, పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అది మే మాసంలోనే మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతూ ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా
చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకి ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా, నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మనేమ్మ లాయరు దుర్గమ్మ, ఆ లాయరు వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి ఆ దుర్గమ్మ అనే లాయర్ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తూ ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు.